న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. వేగంగా ముందుకు సాగని ఎల్ఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి ఆందోళనకు లోనవుతున్న బాధితులు, క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ రావడం లేదంటున్న సిబ్బంది. పెండ్లి మండపంలో మటన్ ముక్కల కోసం ఘర్షణ, పలువురికి గాయాలు, 19 మందిపై కేసు నమోదు. బారాసాకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. తల్లి శోభ, తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిబ్బందిచే సమీక్ష, వీసీ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఘనంగా క్రీడా దినోత్సవం, వాకథాన్ నిర్వహించిన బ్యాంక్ సిబ్బంది. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు, పొట్టదశకు వచ్చిన పొలాలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎదురు చూస్తున్నారు. కార్యాలయానికి వచ్చి సమాచారం తెలుసుకుందామని వచ్చిన సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో బాధితులు అసహనానికి లోనవుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు గాను ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33,000 పైచిలకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సరైన గైడ్ లైన్స్ కోసం కొంత తాత్సారం జరిగితే సిబ్బంది నిర్లక్ష్యం దీనికి తోడైంది. జియో ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయి నుండి ఎల్ఆర్ఎస్ నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరత కాస్త వేధిస్తుంది. సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న సిబ్బంది జియో ట్యాగింగ్ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సిబ్బంది అలసత్వం తోడైంది. వీరి కారణంగా అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదని బాధితుడు వాపోయాడు. సంవత్సరం క్రితం నుండి కార్యాలయం చుట్టూ తిరిగితే అధికారులు అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సమయంలో కార్యాలయానికి వచ్చిన సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, అలాగే సమయపాలన పాటించడం లేదని చెప్పారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇచ్చే సమాధానం బాధ్యతగా లేదని వాపోయారు. పైసలిస్తే కానీ పని చేయరా అని నిలదీశారు. సమయం 3:30 కావస్తున్నా భోజనం కోసం వెళ్లిన సిబ్బంది కార్యాలయానికి రాలేదు. సార్లు ఆలస్యంగా భోజనానికి వెళ్లారని, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నారని ఒప్పంద ఉద్యోగి చెప్పే సమాధానం బాధితుడిని మరింత అసహనానికి గురి చేసింది. పని చేస్తారా లేక నిలిపివేస్తారా, పైసలు కావాలని సిబ్బందిని నిలదీశారు. అప్పుడే వచ్చిన టీపీఎస్ బాధితుడిని సముదాయించి రికార్డులు ఇంకడం మొదలుపెట్టారు. ఎల్ఆర్ఎస్ వేగంగా పనిచేయకపోవడానికి పలు కారణాలను వివరించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల వల్ల సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తే సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం కాస్త ఇబ్బందిగా ఉందని బాధితులు వాపోతున్నారు. అధికారులలో మార్పు వచ్చి పనిని సక్రమంగా నిర్వహిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కే శ్రీనివాస్ రెడ్డి, భూపన్పల్లి ఏరియా. నేను గత 1 ఇయర్ నుంచి ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు ఇచ్చిన. ఇక్కడ ఎవరు అంటించుకుంటలేరు. 2-3 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చి కూర్చున్నాను. ప్రొద్దున అప్పుడు 2 గంటలకు వస్తే లంచ్ కన్నారు. ఇంతవరకు ఎవరు లేరు. 1 ఇయర్ 26/23కి అప్లికేషన్ ఇచ్చిన. ఇంతవరకు ఏం లేదు.
అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా. సార్లు ఒక ముగ్గురు చేంజ్ అయిపోయారు. ఇక ఈ బాబు కాంట్రాక్ట్ బేసిక్ అట్ట ఈ బాబు ఫైల్ తీస్తుండు, ఆడ పెడుతుండు. ఆ ఫైల్కి మోక్షం వచ్చిందే లేదు. సైట్ మీదకి రాడు, ఇన్స్పెక్షన్ చేయరు. 1 year నుంచి తిరుగుతున్నా సార్. ఆ మేడంకి అడగండి. ఆ మేడమే పాపం 2-3 సార్లు ఈ బాబుతో ఒకసారి ఫైల్ తీసి అక్కడ ఇచ్చింది. ఆయన పేరు మొన్నటి దాకా ఉన్న సార్ పేరు కూడా చెప్తున్నాను, ప్రవీణ్ సార్. ఆ సార్ ఏమో సోమవారం మంగళవారం నాకు ఆర్మూర్ డ్యూటీ అంటాడు. ఎవరో బాబును వస్తాడు, చెక్ చేస్తాడు అంటాడు. ఇంతవరకే వస్తలేదు. గవర్నమెంట్ ఏమో మీకు వితిన్ 1 month 2 monthsలో ఎల్ఆర్ఎస్ ఏదైనా అప్లికేషన్ ఉంటే క్లియర్ చేస్తామంటుంది. 1 year నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగి కూడా ఉన్నది, కానీ ఇంతవరకు క్లియర్ చేస్తాను. ఎవరిని కలవలేదు సార్. ఇక్కడే ఈ సెక్షన్ ఆఫీస్లోనే కలుసుడు ఉంది. ఒకసారి అడిషనల్ కమిషనర్ ఇక్కడ ఉంటాడు కదా, తనని కలిస్తే చేస్తారు బాబు, వేరే బిజీలు ఉన్నారు అని 6 నెలల కింద ముచ్చట చేసినాము. గవర్నమెంట్ ఏమో తొందరగా 1-2 monthsలో చేస్తామంటే వీళ్ళు 1 year నుంచి దింపుకుంటారు. ఇంతవరకు ఏమీ యాక్షన్ లేదు. ఇప్పుడు 3-4 సార్లే చేంజ్ అయిపోయారు. కనెక్ట్ రెస్పాన్స్ కూడా లేదు సార్ ఇక్కడ. మీరు 2 గంటలకు వచ్చారు. ఇప్పుడు నేను 10th టైం 12th టైం రావడం. ఈరోజు అప్పుడు వచ్చాను. ఆ మేడం లంచ్ చేస్తుంది, 3కి రమ్మన్నారు. 3కి వచ్చాను. ఈ బాబు అంటుండు మేడం ఇప్పుడే పోయింది 2.5కి, 2:30కి పోయింది అంట. టైం 3:20 అవుతుంది. సంతోషాల మధ్య జరగాల్సిన శుభకార్యం ఘర్షణకు దారితీస్తుంది. పెళ్లిలో విందు భోజనంలో వడ్డించే మాంసం కోసం పోలీసుల ముందే పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు బంధువులు. ఈ ఘర్షణలో 19 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నవీపేట్ మండల కేంద్రంలో పెళ్లి వేడుకల్లో భోజనం వద్ద మాంసం కోసం గొడవపడ్డ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గొడవలో పలువురికి గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి 19 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ నవిపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. అనంతరం విందులో వరుడి తరపు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ వారు వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో 6గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గాయపడిన సత్యనారాయణ, సాయిబాబా సహా 8 మందిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మన నవీపేట అమ్మాయికి మరియు బాత్గున అబ్బాయికి వివాహం సందర్భంగా భోజనాల దగ్గర ఇరు వర్గాలకి గొడవ జరగడం జరిగింది. ఫుడ్ విషయంలో, నాన్ వెజ్ విషయంలో తక్కువ ఎక్కువ దానిలో గొడవలు పెట్టుకొని అంత న్యూసెన్స్ చేయడం జరిగింది. ఆ ఇరు వర్గాలపై కూడా మేము అక్కడికి వెళ్ళి ఎంత సంధానించినా కూడా వాళ్ళు వినలేదు. కొంచెం తాగిన మత్తులో ఉండే దానిలో మన నవిపేటకు చెందిన ఒక 12 మందిపై మరియు బాత్గున నందిపేట మండలానికి చెందిన వారిపై ఒక 7గురిపై మొత్తం 19 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి ఏదైనా న్యూసెన్స్ చేయడం, ఇతర పబ్లిక్కి అంటే వేరే పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేయబడతాయని తెలియజేస్తుంది. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు మధ్యాహ్నం తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుండి మధ్యాహ్నం బయలుదేరిన కవిత సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్, జై తెలంగాణ అంటూ నినాదాలు మారుమోగాయి. భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. తన నివాసం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. తన నివాసం వద్ద కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ క్రమంలో వారు భావోద్వేగానికి లోనయ్యారు.
అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిజం గెలిచిందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో కేసీఆర్ కు తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను అన్న విశ్వాసం మొదటి నుంచి తనకు ఉందని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రజాక్షేత్రంలో తాను కొట్లాడుతూనే ఉంటానని అన్నారు. నేను ఏ తప్పు చేయలేదు, ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటనేది తెలుస్తుంది. ఆ రోజు వరకు నా పోరాటం ఆగదు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడతా, ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటా. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతా అనే నమ్మకం, విశ్వాసం రెండూ నాకు ఉన్నాయి అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. గురువారం ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత భర్త కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం పలికారు. దిష్టి తీసి స్వాగతం పలికారు సిబ్బంది. కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు తండ్రి కేసీఆర్. అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కండల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత ఆశీస్సులు పొందారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్. కేసీఆర్ మొహంలో ఆనందం కనిపించింది. చాలా కాలం తర్వాత ఉత్సాహంతో అధినేత కనిపించారు. తమ అధినేత సంతోషంలో భాగస్వాములయ్యారు నేతలు, సిబ్బంది. కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు పార్టీ నేతలు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషాలు వెల్లివిరిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. వీసీ ద్వారా కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమయాత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ వచ్చే 4-5 నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముందుగా 3 దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి నిత్యం రన్నింగ్, వాకింగ్, యోగా వంటివి చేయాలని ఆయన సూచించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్నెస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని రుక్మిణి ఛాంబర్ వద్ద ఉన్న ఎస్బీఐ పరిపాలనా కార్యాలయం నుండి పూలాంగ్ చౌరస్తా వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్లో ఎస్బీఐ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు మాట్లాడుతూ మానవ జీవన శైలి ఆరోగ్యవంతం కావడానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫిట్ ఇండియా ఉద్యమ పిలుపులో భాగంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించామన్నారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ కోలేటి మహేశ్వర్, ఎస్బీఐ హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ ఎస్పీఎస్ఎన్ మూర్తి, ఏఓ రీజనల్ సెక్రటరీ తులసి సందీప్ సింగ్, అవార్డు స్టాఫ్ అసోసియేషన్ డీజీఎస్ఎం వెంకట రమేష్, ఆఫీసర్ అసోసియేషన్ డీజీఎస్కే రాజు, ఎస్బీఐ పరిపాలనా అధికారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. I am Vijay Kumar Sahu, DGM over here in Nizamabad. So, Namaskaram. And today, because of this National Sports Week, we are creating one awareness. People should be fit, fine. So that's why this working activity from State Bank of India. And I wish all the citizens of Nizamabad to be fit during this National Sports Week. All should at least walk or run or some kind of sports activity to be done. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ స్పోర్ట్స్ డే డిక్లేర్ చేసింది. దీనికి సందర్భించి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో, డీజీఎం విజయ్ కుమార్ సాహు గారి ఆధ్వర్యంలో ప్రజల్లో ఒక అవగాహన పెరగాలి ఆరోగ్యం పట్ల. అలాగే ఏదో ఒక యాక్టివిటీ కారణంగా అందరిలో కూడా ఆరోగ్యం మెరుగుపడాలి. కేవలం బ్యాంకు సిబ్బంది తమ కష్టకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఉన్న సందర్భంగా అందరూ తమ యాక్టివిటీస్ మెరుగుపరుచుకుంటూ, అలాగే కేవలం బ్యాంకు సిబ్బందే కాకుండా కస్టమర్లు కూడా అవగాహన పెరిగేటట్టుగా అందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన ఉండి తమ ఫిజికల్ యాక్టివిటీస్ పెంపొందించుకొని తమ ఫ్యామిలీస్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ట్రాన్స్ఫార్మర్ దొంగల హల్చల్ చేస్తూ హడలెత్తుతున్నారు. ఆందోళనకు లోనవుతున్నారు రైతులు. నవీపేట్ మండలం నిజాంపూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి 4 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి విలువైన కాయిల్స్, ఆయిల్ చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ వినయ్ సందర్శించారు.
నవీపేట్ మండలంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రైతుల టార్గెట్ గా విలువైన కాయిల్స్ తో పాటు ఆయిల్ చోరీకి పాల్పడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొట్ట దశకు రాగానే దొంగలు ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేస్తున్నారు. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజాంపూర్ గ్రామ శివారులో నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతులు తోటపోతన్న, కృష్ణ, తోట మోహన్, తోట నడిపిపోతన్నలకు చెందిన 4 ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి రెండింటిలోని కాయిల్స్ తో పాటు ఆయిల్ ను, మరో రెండింటిలోని ఆయిల్ ను దొంగిలించారు. అయితే విలువైన కాపర్ కాయిల్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. విషయం తెలుసుకున్న సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ వినయ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రైతుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ సిబ్బంది సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు సిసిఎస్ పోలీసులను పంపి విచారణ చేయించారు. మరోవైపు 4 ట్రాన్స్ఫార్మర్లపై దాదాపు 16 మోటార్లు నడవడం లేదు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతుల పొలాల్లో ఉన్న 4 ట్రాన్స్ఫార్మర్లని దొంగలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని విద్యుత్ శాఖ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. పోలీసు గస్తీ ఇప్పటికే చేస్తున్నామని, ఈ రోజు నుండి మరింత ముమ్మరం చేస్తామని అన్నారు. మహారాష్ట్రకి చెందిన కొన్ని గ్రూపులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. రైతులు సైతం రాత్రి సమయంలో విడతలుగా గస్తీ చేయాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రైతు పోతన్న మాట్లాడుతూ వరి పంట పొట్ట దశలో ఉండగా ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాయిల్స్ దొంగతనం చేశారని వాపోయారు. వర్షాలు తక్కువగా ఉండటం వల్ల బోర్లపై ఆధారపడ్డామని, ఇలాంటి సమయంలో ట్రాన్స్ఫార్మర్ చోరీ కావడం తాము నష్టపోతామని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్తామని అన్నారు. నమస్కారం. నవీపేట్ మండల్ నాళేశ్వర్ గ్రామ శివార్లో ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చింది. 4 టీటీఆర్లు ధ్వంసం చేసి దానిలో కాపర్ కాయిల్స్ దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 250 రేడియస్లో 4 రైతులకు చెందిన 4 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి గుర్తు తెలియని దుండగులు వాటిలో కాపర్ కాయలు 2 తర్వాత 2 ఆయిల్ చోరీ చేయడం జరిగింది. ఈ మధ్య మహారాష్ట్ర నుంచి గ్యాంగులు వచ్చి ఇట్లాంటివి చేస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టినాము. ఇప్పటి నుంచి గస్తీ కూడా పెంచుతాము. డైలీ గస్తీ తిరుగుతున్నారు మా వాళ్ళు. కాకపోతే రైతులకు తెలియజేసేది ఏంటంటే అప్పుడప్పుడు నైట్లో ఇద్దరన్నా ముగ్గురన్నా మీరు కూడా గస్తీ తిరిగి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు 4 వీలర్ కానీ లేకపోతే ఆటోలో కానీ మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడడం లేకపోతే వేరే అదర్ స్టేట్ వాళ్ళు మనం చూడగానే గుర్తుపడతారు. అట్లా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి కానీ లేకపోతే నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నెంబర్కి కానీ కాల్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అనుమానాస్పద వ్యక్తుల గురించి ఎవరైనా కనబడితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నిజాంపూర్ శివార్ల 4 ట్రాన్స్ఫార్మర్లు తెలంగాణ దొంగలు వచ్చి అన్నీ పలగొట్టి తీసుకొని అందులోకెళ్ళి ఐటెం ఉంటే కాయలు ఆయిల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మాకు ఇప్పుడు ఇబ్బంది, ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు వర్షాలు పడ్డాయి, గనుమలు కట్టలేము, కట్టక ఎండలు కొడుతున్నాయి, పొలాలు ఆరిపోతున్నాయి. అధికారులు ఎవరన్నా కానీ ఎస్ఐ కానీ మన ఎమ్మెల్యే సార్ కానీ వెంటనే చర్చలు తీసుకొని మాకు తొందరగా ట్రాన్స్ఫార్మర్లు పంపించగలరని కోరుతున్నాను. దయచేసి మాకు ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా మాకు పారించుకునే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మా పొట్టాల ఉన్నాయి, ఎండిపోతాయి. ఇక అధికారులు అందరికీ విన్నపి చెప్తున్నా, తొందరగా పంపించాలా, చర్చలు తీసుకుని ఏదన్నా ఒకటి మాకు ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా. సుదర్శన్ రెడ్డి సార్ సుఖ ధన్యవాదాలు చెప్తున్నా. మాకు ఎంత తొందరగా పంపిస్తే, నా పేరు పోతన్న సార్, నేను మాట్లాడుతున్నా సార్, నువ్వు చర్చలు తీసుకొని తొందరగా పంపిస్తే మాకు. ఆస్తి కోసం 2 కుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఇరువురు సోదరులు ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గాయపడిన మహిళని చికిత్స కోసం నిజామాబాద్ తరలించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆస్తి తగాదాల కారణంగా 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అన్నశంకర్ కుటుంబం తమ్ముడు మాధవ్ భార్య నాగవ్వపై దాడి చేశారు. ఓ సినిమాలో జరిగే సీన్ తలపించింది. మాధవ్, నాగవ్వ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అఖిల భారత గీతా భవన్ లో వన మహోత్సవం జరిపారు. కార్యాలయ ఆవరణలో పాలకవర్గ సభ్యులు మొక్కలను నాటారు. సంప్రదాయ మొక్కలు పర్యావరణానికి కృషి చేస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, స్వచ్ఛమైన గాలి కోసం అందరూ మొక్కలను నాటాలని గీతా భవనం కోశాధికారి ఆరెటి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి గీతా భవనం ప్రాంగణంలో సంప్రదాయ మొక్కలను, చెట్లను నాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జనాలు పెరుగుదల వల్ల భూభారం పెరిగి భూసారం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం వల్ల వనాలు పెరుగుతాయన్నారు. గత 5 ఏళ్ల నుండి శ్రావణ మాసంలో తులసి, ఉసిరిక, మామిడి చెట్లను గీతా భవనంలో నాటి సంరక్షిస్తున్నట్లు వివరించారు. గీతా భవనం ఉప కార్యదర్శి జనగామ చంద్రశేఖర శర్మ, ఆర్థిక సలహాదారులు షేర్ల దయానంద్, లక్కంరెడ్డి, గుర్రం ప్రకాష్ గౌడ్, గీతా భవనం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పొత్తంగల్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఆకుల రాధిక కళ్యాణ్ పాడు ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, అర్షములకు మందులను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పొత్తంగల్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరంను ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు రిబ్బన్ కట్ చేసి ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పొత్తంగల్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఆకుల రాధిక కళ్యాణ్ మాట్లాడుతూ ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, అర్షములలు, స్త్రీ వ్యాధులు, జ్వర వ్యాధులు, మలబద్ధకం, బీపీ, షుగర్ అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా ఔషధములు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ వెంకటేష్, పిహెచ్సి డాక్టర్ కరణ్, డాక్టర్ శ్రావ్య, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు ఎన్ పురుషోత్తం, నిరత, జబీనా, సాఫియా, సూపర్వైజర్లు సుజాత, సావిత్రి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 120 మందికి ఔషధాలు పంపిణీ చేశారు. ఇలాంటి శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. దోమకొండ మహారాణి చిన్నారి పున్న నిహాస్వి జన్మదినం సందర్భంగా శ్రీ అభయ బసవేశ్వర ఆలయంలో చిన్నారి తల్లిదండ్రులు పున్న వినిల, నవీన ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి పున్న నిహాస్వికి ఆలయ పూజారి ఆశీర్వదించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గల శ్రీ అభయ బసవేశ్వర ఆలయంలో గురువారం పోచారం కాలనీకి చెందిన మాజీ సర్పంచ్ హంగర్గ స్వరూప గంగాధర్ మనుమరాలు పున్న నిహాస్వి జన్మదిన సందర్భంగా చిన్నారి నిహాస్వి తల్లిదండ్రులు పున్న వెనిల, నవీన్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిహాస్వి జన్మదినం సందర్భంగా అఖండ శివనామ సప్తాహ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ పోచారం కాలనీ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తాహ కార్యక్రమానికి హాజరైన భక్తులందరూ ప్రజలు చిన్నారి నిహాస్వికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులందరూ చిన్నారికి ఆశీర్వదించారు. అనంతరం భక్తుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు మాట్లాడుతూ భగవంతుడు చిన్నారి నిహాస్వి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో చిన్నారి నిహాస్వి నానమ్మ, తాత, శోభ, లక్ష్మణ్ దంపతులు, హంగర్గ లక్ష్మి, రాములు, అంజవ్వ, లక్ష్మణ్, హంగర్గ సావిత్రి, మీనా శ్రీనివాస్, మీనా శ్రీకాంత్, సునీత, మనోజ్, పోచారం కాలనీ ప్రజలు, ఆయా గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సంజీవయ్య కాలనీలో శివ పంచాయతనం నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. 2 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. అందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. నగరంలోని సంజీవయ్య కాలనీలో గల విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావచనం, గోపూజ, ధ్వజారోహణం, అలాగే యాగశాల ప్రవేశం, నవగ్రహ శివ పంచాయతన మహోత్సవం, అగ్ని ప్రతిష్ట, ఆరుత్తాణ రుతి పరుణము, జలాభిషేకం, ధ్యాన దివాసము, పుష్ప ఫలాదివాసము, శయదివాసము, గర్త సంస్కారం, హారతి ప్రవచనాలు జరిపారు. అలాగే గోపూజ కార్యక్రమం నిర్వహించి గుడి చుట్టూ తింపి యాగశాలలో పూజ నిర్వహించారు. శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ ఆలయానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సహకారంతో మందిరాన్ని పునరుద్ధరిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేయడం అదృష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ముత్యాలు, బొట్టు వెంకటేష్, శివకుమార్ గౌడ్, బత్తుల మనోహర్, దయాకర్, శ్రీనివాస్, శంకర్, పండు, డిష్ మహేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అని మళ్ళీ పెద్ద సంకల్పం చేసుకున్నారు. శివకుమార్ గౌడ్, వెంకటేశం, శ్రీనివాసు, ముత్యాలు వీళ్ళందరూ చేసుకున్న తర్వాత
కొట్టి ఉండరాదు కదా. ఇన్ని దేవుళ్ళు వచ్చిన తర్వాత ఆలయం మీద మనకు శిఖరం లేదు కాబట్టి ఇక్కడ ఒక శిఖరం కూడా ఉంటే బాగుంటుందని రోజు రోజుకు పెరుగుతుంది, రోజు రోజు కార్యక్రమం జరుగుతుంది, వస్తువులు పెరుగుతున్నాయి, విగ్రహాలు పెరుగుతున్నాయి, డబ్బు మరి ఎట్లా అనే ఆలోచన ఎవ్వరికీ రాదు. కానీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్వామి గారు మీరు గమనించిందా? ఆంజనేయ స్వామిని ఇన్నేళ్ళ నుంచి మీరు ఉన్నారు, మీరు గమనించిందా? ఒకటే కన్నుతో ఉన్నటువంటి స్వామి ఉత్తర ముఖం ఈశాన్య ముఖం చూస్తూ తన శిరోజాలన్నీ కూడా దక్షిణ భాగానికి పెట్టి ఉత్తరం దిక్కు నమస్కారం చేసుకుంటున్నాడు. మనం విగ్రహాలు ఎక్కడి నుంచి ఎదుర్కొని వచ్చినామో దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి వచ్చినాం. అంటే ఆయన నిలుచున్న ఆయన ఏ విధంగా అయితే నిలుచున్నాడో అదే విధంగా మనం ఆ విగ్రహాలను తెచ్చుకున్నాం. శిరోజాలు స్వామివారికి దక్షిణ అనుకుంటే లంకకు వెళ్ళేటప్పుడు ఆయన శిరోజాలు ఉత్తరానికి ఉంటాయి. కాబట్టి విశేషమైనటువంటి ఈ ఆలయంలో ఇక్కడి నుంచి కూడా ఆయన యొక్క ప్రభావం నేను చూపిస్తాను మీకు అని చెప్పేసి శిరోజాలు విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిర్లో నవగ్రహ ప్రతిష్టాపన మరియు శివ పంచాయతన ప్రతిష్టాపన ఈరోజు రేపు ఉంటుంది. అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల లోను మాఫీ చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. 31,000 కోట్ల రూపాయలకు గాను 18,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులను విడుదల చేయడంతో అనేక మంది రైతులు రుణమాఫీ కాక అధికారుల చుట్టూ తిరుగుతూ తీవ్రమైన మానసిక వేదనతో ఆందోళన చెందుతున్నారన్నారు. చిన్న కారణాలు చూపుతూ ప్రభుత్వ నిబంధనలను సడలించకపోవడంతో రుణమాఫీ వర్తించడం లేదని, తిరిగి దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడం జరుగుతుందని, రైతుల మనోవేదనను అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకున్న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి కావలసిన నిధులను విడుదల చేసి నిబంధనలను సడలించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ ఎకరానికి 15,000 రైతు భరోసాను ఇస్తామని హామీ ఇచ్చి 2 పంటలు గడిచినప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని, వెంటనే రైతులందరికీ ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో రైతుల పంటలకు అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి గత 2 సీజన్లలో అమలు జరపలేదని, ఇప్పుడు కేవలం సన్న వరి ధాన్యానికి మాత్రమే చెల్లిస్తామని తెలియజేస్తున్నారని, దీని మూలంగా రైతులు నష్టపోతారని, అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసాను, పంటలకు బోనస్ ధరను అమలు జరపాలని ఆయన అన్నారు. లేని ఎడల ఈ ప్రభుత్వానికి రైతాంగం తమ పోరాటాల ద్వారా ప్రశ్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు కటారిరాములు, నల్వల నర్సయ్య మరియు కృష్ణ, సతీష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెల రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏదైతే 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీకి అవసరం ఉన్నాయని ప్రకటించి కేవలం 18,000 రూపాయల్లో మాత్రమే విడుదల చేయటంతో అనేక మంది రైతులు ఈరోజు తమ రుణాలు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి తీవ్రమైనటువంటి మానసిక వేదనకు, ఆందోళనకు గురవుతా ఉన్నారు. ప్రధానంగా నిధులు తక్కువ విడుదల చేశారనే పేరుతో ఈరోజు చిన్న కారణాలను చూపెట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనల మేరకే రుణాలు మాఫీ అవుతున్నాయనే పేరుతో రైతులను తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది నిబంధనలను సడలించాలా, రైతులకు సరిపడా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలా, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద మేము అమలు జరుపుతామని హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పటికి 2 పంటలు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం రైతు భరోసాను ఇంతవరకు అమలు జరపలేదు. ఇప్పటి నుంచైనా వెంటనే రైతు భరోసాకు నిధులని కేటాయించాలని, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేత పంటలకి ప్రతి పంటకి క్వింటాలకు 500 రూపాయల బోనస్ని
ఇస్తామని ప్రకటించారు. కానీ గత 2 పంటలకి బోనస్ను ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం సన్న ధాన్యానికి మాత్రమే 500 రూపాయలు ఇస్తామని చెప్పటం సరైంది కాదు. రైతుల అన్నిటికీ 500 రూపాయల చొప్పున బోనస్ను ఇవ్వాలా, గిట్టుబాటు ధరని కల్పించాలా, ప్రభుత్వమే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు సిపిఎం పార్టీ అన్ని మండల ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించడం. 8వ IFTU ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డి గంగాధర్ కార్మికులకు ప్రజలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్బండర్ చెక్క దగ్గర భారత కార్మిక సంఘాల సమైక్య IFTU 8వ ఆల్ ఇండియా మహాసభల కరపత్రాలను IFTU జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వాలు ఏర్పడినా శ్రమజీవుల కలిగే ప్రయోజనం శూన్యమన్నారు. ప్రతిరోజు పొట్ట కూటి కోసం శ్రమించాలని, రోజుకు 3 పూటలు తిండి లేక దేశంలో 44 కోట్ల మంది ఉన్నారని, దేశాన్ని నమ్మితే కొనగలిగే సంపన్నులు మన దేశంలోనే ఉన్నారు అని, బడా పెట్టుదారులకు ప్రజాధనాన్ని, దేశ వనరులను అప్పగించే చట్టాలు చేసి కార్పొరేట్ ప్రయోజనాలు ముఖ్యమైనట్లుగా పాలకుల విధానాలు ఉన్నాయన్నారు. కార్మికులకు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు వల్ల శ్రమ దోపిడీ గురవుతున్నారని, వారికి వేతనం 18,000 నుంచి 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు వాళ్ల రక్తాన్ని దారబోసి దేశాన్ని నడిపిస్తే ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు భారతదేశాన్ని అంబానీ, ఆదానీ సామ్రాజ్యవాద శక్తులకు తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఆటో కార్మికులకు నెలకు ప్రభుత్వం 12,000 రూపాయలు ఇవ్వాలని, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1-2 తేదీలలో పుణేలో జరుగు IFTU ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, రామకృష్ణ, అబ్బయ్య, మారుతి, అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహాసభ IFTU పూనాలో మహారాష్ట్రలో జరిగే IFTU మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి IFTUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకొని భవిష్యత్తులో కార్యాచరణ కొరకు IFTU జాతీయ మహాసభలు పూనాలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కనీసం కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసేటువంటి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి IFTUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అసంఘటిత కార్మికులు, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు, అట్లాగే హాస్పిటళ్లలో పనిచేస్తున్న కార్మికులకు 24 గంటలు పని చేయించుకుంటూ వెట్టి చాకరీ, వాళ్లకు కనీసం 18,000, 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు వాళ్ళ రక్తాన్ని పిండి దేశాన్ని నడిపిస్తే ఇవాళ అంబానీ, ఆదానీ అనేటువంటి పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టుతున్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆటో కార్మికులకు కూడా వాళ్ళకు నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ పూణేలో జరిగే జాతీయ ఆల్ ఇండియా మహాసభలను ప్రజలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి IFTUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినాయక చవితి పండుగను అందరూ కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు సూచించారు. సిరికొండ పోలీసులు PS కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ పరిధిలో SI ఎల్ రామ్, ASI బాల్సింగ్ ఆధ్వర్యంలో గణేష్ మండపాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను మండలంలోని అన్ని గ్రామాల VDC సభ్యులకు మరియు యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SI ఎల్ రామ్ మాట్లాడుతూ రానున్న వినాయక చవితి ఉత్సవాలను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. మండలంలోని గణేష్ మండపాలకు ఖచ్చితంగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని మరియు ఎటువంటి సౌండ్ సిస్టమ్ పెట్టకూడదని, చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ కి అంతరాయం కలిగే ప్రాంతాలలో మండపాలు పెట్టొద్దని, విద్యుత్ కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కరెంటు అధికారులను సంప్రదించాలని, రాత్రి వేళలో మండపాల వద్ద డీజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వినాయక చవితిని మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో
ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. అదేవిధంగా వినాయకుని నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని, మద్యం సేవించి వేరే వారికి ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు. మండపాల వద్ద ఎటువంటి ఆటంకం కలిగినా తమను ఎల్లవేళలా సంప్రదించాలని సూచించారు. అందరం కలిసి ఈ వినాయక చవితిని ఉత్సవాలను సుఖ సంతోషాల మధ్య జరుపుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వీడీసీ సభ్యులు మరియు యువకులు పాల్గొన్నారు. మండపాల కాడ తెగిపోయిన కరెంటు వైర్లు కానీ ఇంకా జరగరాని జంగట్లు అతి హుషారుతనం చేయొద్దు, అతి ఉత్సాహం చేయకండి. మీరు దేవుణ్ణి ఏ విధంగా 90 రోజులు కొలిచారో అదే విధంగా దేవుణ్ణి జాగ్రత్త తీసుకుపోయి నిమజ్జనం చేయడానికి చూడండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగిన వ్యక్తి కూడా ఏదైనా జరిగి ఏమైనా అయితే నీ మండపం కానీ డిస్టర్బెన్సే కదా, అంతేనే కదా. ఈసారి మాత్రం మీరు దయచేసి చెప్తున్నా, మళ్ళీ ఈసారి ఒక్కో రోజులు అయితే చూద్దాం. మీరు కొత్త వీడియోస్ వచ్చారు, చాలామంది అర్థం చేసుకుంటారు. ఈ ఒక్కరోజు అక్కడ పడేసి మాత్రం ఎవ్వరు పోవద్దు. రేపు పొద్దున మాత్రం ఖచ్చితంగా అక్కడ విగ్రహం పడేసి పోతే మాత్రం తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు ఈ విగ్రహం ఇక్కడే పడేసిపోతే ఆ డీజే అక్కడనే ఉంటుంది. మన డీజేకి ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఇచ్చిపెట్టిన వ్యక్తి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి కొద్దిగా సహకరించండి. ఈసారి మాత్రం కొద్దిగా పీస్ఫుల్ చేద్దాము. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజైతే మీరు విగ్రహాన్ని ఎత్తుతారో అదే రోజు కంటిన్యూ ఉండండి. నాకు గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా నేను అనేది ఏముండదు, నేను ఎవరిని ఏమన్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిమజ్జనం అయిపోవాలా. పక్క పెట్టి వెళ్ళిపోకండి దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పారు ఎవరు ఎక్కడ కూర్చుండబెట్టుకున్నా వాళ్ళకు ఛాలెంజ్ కడితే వాళ్ళ కలెక్షన్ ఇస్తారు. మీరు ఛాలెంజ్ కట్టుకోవాలి. ఛాలెంజ్ కట్టకుంటే వాళ్ళు ఇయ్యరు. దొంగతనం వేసుకుంటే లుక్షన్ అయ్యేది మీరే ఇస్తారు. ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఇస్తారు, ఇంతకుముందు ఇచ్చారు. ఎందుకంటే మీరు ఛాలెంజ్ కట్టాలి. ఎవరైతే మండపం కూర్చుండబెట్టుకుంటారో. విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం 2024 ఘనంగా జరిపారు. విధి నిర్వహణలో బిజీగా ఉండి ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అలుక కిషన్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ భారతీయ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో డిఎస్ఏ మినీ స్టేడియం నందు జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని డివైఎస్ఓ ముత్తెన్న అన్నారు. ఈ సందర్భంగా అలుక కిషన్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటారని, వారి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ జిల్లాకు క్రీడా మైదానం వస్తుందని పేర్కొన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. సంసోద్దీన్, టీఎన్జీఓ శేఖర్, చిట్టి నారాయణరెడ్డి, పార్థసారథి, అమృత్ కుమార్, శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మేము టీఎన్జీఓస్ స్పోర్ట్స్ పెట్టుకునే వాళ్ళం, కానీ ఈరోజు మొత్తం టీఎన్జీఓస్ కాదు, టీఎన్జీఓ క్లాస్ 4 కానీ తారతమ్య భేదం లేకుండా అందరి ఎంప్లాయీస్ కి గేమ్స్ పెట్టిన దానికి, ఎంకరేజ్ చేసిన దానికి ప్రత్యేకమైన మరి మా డిఎస్డిఓ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూసినట్టయితే మరి చాలా మంది ఉద్యోగులు ఇలా మా ఎన్వెలస్మెంట్ డాక్టర్స్ నిజంగా వాళ్ళు ఎప్పుడు ఉత్తిరీత్య బిజీ ఉన్నా మరి ఒక టీంగా వచ్చి జేడీ గారికి ఉన్న మా హనుమంత్ రెడ్డి అని చెప్పాలి, ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ ఆడుతుంది. చెస్లో వాళ్ళే, టగ్గాపర్ల వాళ్ళే, వాలీబాల్ వాళ్ళే, ఎల్ల చూసిన వాళ్ళే. అంటే మేమే ఇంకా ఆడగలుగుతాము, మేము ఆడలో ఇంకా నైపుణ్యం ఉంది, సామర్థ్యం ఉందని ప్రూవ్ చేసుకున్నానికి వచ్చినటువంటి వేదిక. అంటే ధ్యాన్ చంద్ గారు చెప్పింది ఏంటంటే మనిషి ఎంత ఫిట్ ఉంటే అంత పని చేయగలుగుతాడు, అంత ఆరోగ్యంగా మనం పని చేయగలుగుతాము. మరి ఆ ఫిట్నెస్ కొరకే స్పోర్ట్స్ అనేది కూడా అందరం మర్చిపోకూడదు. ముఖ్య అతిథిగా చేసిన కిషన్ అన్న గారికి మరియు టీఎన్జీఓ సెక్రటరీ శేఖర్ గారికి మరియు నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం అందరం మాట్లాడుకుంటాం ధ్యాన్ చంద్ తన ఏం చేశారు వాళ్ళందరూ పెద్దలు చెప్పారు, కానీ నిజామాబాద్ జిల్లాకు వస్తే మాత్రం చాలా అధ్వాన పరిస్థితులు ఉందని చెప్పచ్చు. మీకు తెలుసు, గత 25-28 ఏళ్ళ నుంచి ఇక్కడ నిజామాబాద్ ఒక కోచ్ కూడా లేకున్నా కూడా కేవలం క్రీడా సంఘాల ప్రతినిధులు వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ ఇచ్చి వాళ్ళను
పథకాలు సాధించిన ఘనత మన నిజామాబాద్కు ఉన్నదని చెప్పచ్చు. ఈరోజు నిఖిత్ జరిగిన ఒలింపిక్లో సెలెక్ట్ అయింది అంటే ఇక్కడ నిజామాబాద్లో కోచెస్ లేరు, కేవలం అసోసియేషన్ సెక్రటరీ బైసా డైలీ ప్రొద్దున 3 అవర్స్ సాయంత్రం 3 అవర్స్ కోచింగ్ ఇచ్చి ఆమెను అంతర్జాతీయ స్థాయికి పంపించిన ఘనత ఆయనకు దక్కుతుందని చెప్పి మిత్రులారా, ఈరోజు మీరు మన గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పాలా. గతంలో ధ్యాన్ చంద్ బర్త్డే కేవలం హాకీ అసోసియేషన్ వాళ్ళు, క్రీడా సంఘాలు ఎక్కడో మూల మండల వాళ్ళు చేసేవారు. కానీ ఈరోజు ఇలా ఎంప్లాయీస్ ఉన్నారంటే మన గవర్నమెంట్ ఘనతనే అని చెప్పచ్చు. ఇంతవరకు మీకు కూడా తెలియదు అనుకుంటా, పార్టిసిపేట్ కాకుండా నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఈ క్రీడల్లో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో మీరు కూడా సహకరించాలా, మన కిషన్ భాయ్ సాబ్ కూడా సహకరించాలా. ఎందుకంటే ఇలా గత 2010లో మనకు గంగాస్థాన్ ఫేజ్ 1లో 7 acres 35 గుంటస్ ఇచ్చారు. కానీ ఈ రోజు వల్ల కొందరు ఆఫీసర్ల పేరు చెప్పదు, కానీ ఆఫీసర్లు దాన్ని కబ్జా చేస్తున్నారు. మా పైసా నిలబడి ఇవాళ అది మనకి ఇప్పిస్తున్న ఘనత సార్ కూడా దక్కుతుంది, కిషన్ పైసా. ఎందుకంటే మిత్రులారా, అప్పటి నుండి ఇప్పటి వరకు అది గవర్నమెంట్కి ఇచ్చినట్టు కూడా తెలియదు మా సార్ కూడా డిఎస్డీ గారికి. మొన్న రీసెంట్లీ 15 రోజుల కింద మా మిత్రులు ఊహించిందని చెప్పి తెలిసింది. అది 2010 రోజు అప్పటిలో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కలీలవాడి స్కూల్ హాస్పిటల్కి ఇచ్చి ఆ స్థలాన్ని దీనికి కేటాయిస్తున్న మంచి ఒక జీవో పాస్ చేసి దానికి ఆర్డర్ ఇచ్చారు. అది కూడా మన ఆర్డీఓ గారు కూడా మీకు ఇవ్వలేదని చెప్తారు. నేను మొన్న 1 వీక్ కింద మొత్తం ఫైల్ మొత్తం 1 అవర్ చదివించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంఆర్ఓకి ఫోన్ చేసి డిఆర్ఓకి ఫోన్ చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్తే అది అప్పుడు వాళ్ళు మనకు ఏం సార్ అది కిసాన్ ఏం భూమి అంటుందండి, చెరువు సికం భూమి, అది ఎవరికి ఇవ్వరాదు, కేవలం గ్రౌండ్లకు స్కూళ్లకు వాటికి ఇవ్వచ్చు. కానీ మన బిల్డింగ్లకు పోలీసు వాళ్ళకి ఇచ్చినట్లు ఇచ్చిండ్రు, పోలీసు వాళ్ళకి ఇచ్చి క్యాన్సల్ చేసింది గవర్నమెంట్. తర్వాత అక్కడ సైన్స్ ఫేర్కి ఇచ్చి సైన్స్ ల్యాబ్కి ఏదో ఇచ్చారట, దానికి ఇచ్చి అది క్యాన్సల్ చేశారు. తర్వాత మనకు గ్రౌండ్కి ఇచ్చారు. ఈ రోజు ఇవాళ మనకు సార్కు ధన్యవాదాలు చెప్పాలి మన డిఎస్డిఓ గారికి. ఎందుకంటే ఇప్పుడే శుభవార్త చెప్పాడు సార్, అది వెంటనే మనకు అయిపోతుంది. సర్వేకి వస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేగంగా ముందుకు సాగని ఎల్ఆర్ఎస్, కార్యాలయానికి వచ్చి ఆందోళనకు లోనవుతున్న బాధితులు, క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ రావడం లేదంటున్న సిబ్బంది. పెండ్లి మండపంలో మటన్ ముక్కల కోసం ఘర్షణ, పలువురికి గాయాలు, 19 మందిపై కేసు నమోదు. బారాసాకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. తల్లి శోభ, తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిబ్బందిచే సమీక్ష, వీసీ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఘనంగా క్రీడా దినోత్సవం, వార్తాదాన్ని నిర్వహించిన బ్యాంక్ సిబ్బంది. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు, పొట్ట దశకు వచ్చిన పొలాలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.